మంచిగున్నా పెద్దాయన మంచిగా ఉన్నా నేను. ఏం సంగతి ఏం జరుగుతుంది తెలంగాణలో? తెలంగాణలో ఇదే లొల్లి నడుస్తూ ఉన్నది. ఏదో రేవంత్ రెడ్డికి భూములు కావాలట, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? రేవంత్ రెడ్డికి భూములు మా తాను సంపాదించి పెట్టిండు ఆయన. ఉమ్, మా తాతలు ముత్తాతల నుంచి మా ఉన్న భూమిని గుంజుకునికంటే తయారు చేస్తున్నాడు ఆయన. ఉమ్, గైరాన్ అని చెప్పి ఇందిరమ్మ ఇస్తే ఈ ఆదాన్ని కూడా గుంజుకుంటున్నాడు. ఈయన పట్టా భూములేనా? పట్టా భూములేనా? పట్టా భూములు ఉన్నాయి, అసైన్మెంట్ కూడా ఉన్నాయి. అవి గుంజుతున్నాడు, ఇవి గుంజుతున్నాడు. ఇప్పుడు రైతులు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు. ఏమిటికి? ఇప్పుడు భూములు గుంజుకుంటామంటే బాగా ఇబ్బంది పడతా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. ఆ భూములు పనికిరావు కదా, ఎందుకు ఇంత చేస్తా ఉన్నారు? ఇచ్చాను అంటున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి వచ్చి ఈడ నాగలి కొట్టిండా? ఉమ్, ఆయన భార్య వచ్చి ఇతనం వేసిందా? మా తాను ఎన్ని పత్తి లోడీలు పోతున్నాయి అంటే ఆయనకి ఎరకరా? మా తాన 100 లారీలు పోతాయి పత్తి. మా భూములు ఎట్లా పనికిరాని సార్ అవి? ఆయన ఏం చూసిండు అని చెప్పి లోడ్లు మక్కల లోడ్లు 100 లోడ్లు పోతాయి మా తాన. మా భూమి పనికిరాంది ఎట్లా సార్ అది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే కేసీఆర్ గారు మొత్తం దోచుకున్నాడు, నేను అభివృద్ధి చేస్తా ఉన్నా, రైతులు అడ్డుపడద్దు అంటాడు. కేసీఆర్ ఏడ దోసుకున్నాడు? చెప్పమని ఆయన. నా పాలన పల్లెటూర్లలో దోసుకున్నాడా, పట్నంలో దోసుకున్నాడా, ఏడ దోసుకున్నాడు కేసీఆర్? కేసీఆర్ చేసిన పని ఏమన్నా ఉండదా? ఆయన కట్టి కనబడతలేదా? ఈయన చేసిన పని ఏమున్నది చెప్పమని. ఈయన చేసిన పని ఏంది చెప్పమని. ఎక్కడ తిరిగి ఆడాలని తిరగనికే బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? నాకా 2 ఎకరాలు ఉన్నది. 2 ఎకరాలు ఉందా? నీకో ఉద్యోగం ఇస్తాడట. ఏమిటికి? ఆ భూమి ఇచ్చేస్తే ఉద్యోగం ఇస్తాడు. నా ఉద్యోగం వేగలేదు మాకు. మేము భూమి దున్నుకొని బతికేటోళ్ళం. రైతులు మర్యాద పూర్వకంగా ఇస్తే ఏం లేదు, లేకుంటే దేనికైనా తెగించడానికి సిద్ధం అంటున్నాడు. ఆయన తెజిస్తే మేము కూడా తెజిస్తాం సార్. అంటే ఏం చేస్తారు? మేము చచ్చిపోతాం. ఆయన చంపుతాడు కదా. ఆయన దగ్గర బలము ఉంది కదా. మిలిటరీని తోలిస్తాడు, పోలీసుని తోలిస్తాడు, చంపుతాడు. ఎందుకు? మేము సీట్ ఎక్కించిన పాపానికి. అంటే మీరే ఓటేసిర్రా? మరి వేసినాం కదా, వేసినందుకే వచ్చింది కదా. మేము వేయకపోతే ఆయన ఎందుకు వస్తుండే? మా సర్పంచ్ మేము అందరం వేసినాం. మా సర్పంచ్ కూడా మాతో పాటు ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమంటుండు? కాంగ్రెస్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే కూడా ఆయన కూడా మాకు ఏం చెప్తలేడు. వచ్చి వీటికి 18వ రోజు నడుస్తున్నది కదా. ఒక రోజు వచ్చి మరి అమ్మ ఇట్లా కాదు, ఇది మరి నేను ఆపుతా, లేదు మీకు ఈ విధంగా చెప్తా అని కూడా చెప్తలేడు. దానికి మేమేం చేయాలి సార్ ఇప్పుడు? అంటే ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. మేము ఆడపిల్లలం కానీ మా మగ పిల్లలు కానీ చస్తారు కానీ భూములు మాత్రం ఇయ్యరు. మా పిల్లలకు ఉద్యోగాలు మాత్రం ఇయ్యొద్దు ఆయన. మా ఉద్యోగాలు ముఖ్యమా లేకుంటే భూములు ముఖ్యమా? భూములు ముఖ్యం. నీ ఉద్యోగం ఇస్తావు ఎలా? స్థిరాస్తి ఇది మాది. ఆయనతో బొందబెట్ట కూడా తీసుకుంటున్నావు కదా నువ్వు. ఏడ పెడతావు? మరి నీ తాను పెడతావా? శివరెడ్డిపల్లి కాడ పెడతావా మళ్ళీ కూడా? లేకపోతే రేవంత్ రెడ్డి కోడంకల్లా పెడతాడా? ఇప్పుడు మీరేమో గిట్ల అంటారు కదా, ఇంకా నేను 10 ఏళ్ల పాటు ఉంటా, ఇంకా అభివృద్ధి చేస్తా. ఈ యొక్క ఉంటాడు సార్, నీవు 2 ఏళ్ళు కూడా ఉన్నాడు. తెలంగాణని మరో దుబాయ్ చేస్తా అంటుండు. ఏం దుబాయ్ చేస్తాడు? కాల్చి బొగ్గు చేసి పెడతాడు. అంటే అభివృద్ధి లేదా అనే? మా తాను ఏం అభివృద్ధి చేస్తున్నాడు ఆయన? ఉండ భూములు గుంజుకునికనే వచ్చిండు. ఇప్పుడు మీ భూములు పనికిరాని, ఆ భూముల్లో బంగారం పుట్టిస్తా అంటాడు. ఏం బంగారం చేస్తాడు సార్ ఆయన? బంగారం అమెరికా ఎక్కలు తెచ్చి దాస్తాడు. అయినా మతాన గన్లు పెడతాడా? బంగారం ఆయన ఇంట్లో ఉన్నదా? ఇప్పుడు ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నారు? ఏం ఫైనల్ గా భూమి మాత్రం ఇయ్యము. ఎట్టి పరిస్థితులు ఇయ్యరు. ఎట్టి పరిస్థితుల్లో ఇయ్యం. మాకు రామ్మోహన్ రెడ్డి వచ్చి మాకు ఏం హామీ చెప్తాడో చెప్పాలి. ఇక ఆయన కూడా మేము తీసేసుకుంటున్నాం, సర్వే నిర్వహిస్తున్నాం చెప్తుండు. సర్వే నిర్వహిస్తా అంటే మేము ప్రాణాలకు త్యాగం చేసుకొని ఉంటాం.